హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఇటీవలే వైజాగ్‌లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఏ విధంగా జరిగిందో మనందరం చూసాం. ఈరోజు బొత్స ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడానికి కూటమి హస్తం ఉందంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. అది కూడా ఆహ్, కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ నేత ఆ వ్యాఖ్యలు చేశారు. సో, మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు. ఆహ్, టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. సో, సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్కారం ఆదిత్య గారు. సార్ మొదట మీకు చెప్పండి. సార్ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడానికి దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందంటూ ఆ మధ్యన ఒక వార్త అయితే వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే 100% కూటమి హస్తం ఉందంటూ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు వ్యాఖ్యలు చేశారంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో, మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మొదట ఆదిత్య గారు మీకు అలాగే ఉల్ టీవీ ప్రేక్షకులకి మంచి సమాచారం ఇస్తున్న మీ అందరికి కూడా నమస్కారాలు తెలుగుదేశం పార్టీ తరఫున. అయితే విశాఖపట్నంలో ఎమ్మెల్సీ గెలుపు, దాన్ని గెలుపు అనే దానికన్నా కూటమి నాయకులందరూ కూడా కలుసుకొని ఆ, ఒక రకంగా చెప్పాలంటే ఆ పోటీ నుంచి విస్మరించడం వల్ల అదే ఆయనకు అడ్వాంటేజ్. ఎందుకు అలా అనిపించిందంటే గుడ్ గవర్నర్స్ మనం చెప్పటం కాదు, న్యాయమైన పరిపాలన ప్రజలకు చూపించాలని ఎన్డీఏ కుటుంబ సభ్యులు అనుకోవడం జరిగింది. ఉత్సాహత్యనారాయణ గెలుపు అనేది ఎన్డీఏ కూటమి అనుకుంటే జరిగేది కాదు. మేము అనుకుంటే ఒక సీటు కూడా రాదు. ఈయన అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మలేషియా, బాలి గెస్ట్ హౌస్లు బుక్ చేసి ఇంటర్నేషనల్ గా తీసుకెళ్లి అక్కడ స్థానిక సంస్థల అధినేతలతో ఎన్నికలు జరిగింది. వాళ్ళందరినీ మాట్లాడుకుని ఫ్లైట్ కూడా మానేసుకున్నాడు. వాళ్ళందరూ పాపం బాలికి వెళ్ళి జల్సాగా స్విమ్మింగ్ పూల్ మునగాలని ఆశపడిన అన్ని రాసులయ్యాయి. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి మాకు వద్దు, ఈ గెలిపి 800 పైచులకు ఇంచుమించు రమారమేగా వాళ్ళ యొక్క స్థానిక సంస్థలు ఓట్లు ఉంటే మాకు వాళ్ళకి తేడా అయిందంటే 160 ఓట్లు తేడా ఉంది. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కొని వాళ్ళని బేరమాడి మనం ఆ సంస్థల్లో ఎమ్మెల్సీ సీటు ఒక్క సీటు గెలిచినంత మాత్రాన కొంపలే మునిగిపోవు. మహా అయితే ఒక సీట్ వచ్చింది ఎమ్మెల్సీ అనుకుంటారు అన్న ఆలోచనతో ఎన్డీఏ కూటమి వ్యూహాత్మకంగా మనం ఆ పోటీ వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక రకంగా వన్ సైడ్ గా గెలిచారు. అది గెలుపు కాదు, దాన్ని గెలుపు అనరు. శత్రువు గెలుపుని ఎలా ఉంటుందంటే యుద్ధంలో గెలిచి నిరూపించుకోవాలి. అలా కాకుండా అసలు యుద్ధమే లేకుండా, రాజులే రాకుండా, రాష్ట్రాలు గజాలు యుద్ధానికి రాకుండా ఈయన కత్తిప్పు గాలిలో గెలిచేశారంటే అది గెలుపు కూడా కాదు. సరే, గెలుపు ఎలా ఉండాలి? 2 సముద్రుల మధ్య జరిగిన పోటీతో గెలిస్తే గెలుపు అంటారు. ఇది కాదు, అలా కాదే. అక్కడ కూడా విశాఖపట్నంలో పరిస్థితి ఏం తెలుసా? వీళ్ళ పరిస్థితి ఎందుకు మేము నిశ్చయించాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్మార్గమైన పాలనతో విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని చెప్పి దస్పల్లా భూములు, సైనిక్ భూములు, రుషికొండ భూములు, ఆవా భూములు, 22A కింద భూములు అన్ని కూడా దాదాపు 5,900 ఎకరాల పైచిలకు దోచేశారు. దాన్ని వీళ్ళ బినామీ పేరులో పెట్టుకున్నారు. ఇది కాకుండా కడప చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్, కలెక్టర్ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలలు, సీతమ్మదారులు ఉన్న పార్కులు, విశాఖపట్నంలో ఉడా పార్కులు అన్ని తాకట్టు పెట్టి 19,500 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు విశాఖపట్నం, ఓన్లీ విశాఖపట్నం నుంచి. సో ఇంత దుర్మార్గంగా విశాఖపట్నాన్ని విధ్వంసం చేసేది కాకుండా విశాఖపట్నంలో ఫార్మా కంపెనీలు చేస్తున్న దుర్మార్గమైన చర్యల వల్ల అక్కడ నిగూఢ నివేదికలు దాచిపెట్టేసి రోజు ఒక ఫ్యాక్టరీ తగలబడిపోతా ఉంటే కనీసం గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరిస్తా ఉంటే పట్టించుకోకుండా, లేబర్ కమిషన్ వాళ్ళు పట్టించుకోకుండా చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కారకుడైన జగన్మోహన్ రెడ్డి గారి తీర్పు ప్రజలు అక్కడ ఇచ్చారు. అయ్యా, నువ్వు 3 రాజధానులు కట్టలేవు, మా విశాఖపట్నం నువ్వు ఉద్ధరించాల్సిన అవసరం లేదు, సో మీరు వచ్చి విశాఖపట్నం చేసేది అవసరం లేదని చెప్పి చాలా మంది స్థానిక సంస్థల నేతలు గెలిపొందిన సర్పంచుల కాడ నుంచి కార్పొరేట్ కానీ తెలుగుదేశం వైపు, జనసేన వైపు వచ్చారు. ఈ ఎమ్మెల్సీ వీళ్ళకి ఇవ్వకూడదు, మీతోనే ఉంటాము, మీరు మీకు ఓట్లు వేస్తాం, మీ పార్టీ తరఫున కుటుంబ తరఫున గెలిపించుకోండి అంటే బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు సమావేశంలో ఇప్పుడు చెప్పారు, మీరు అధికారం కోసమో లేదంటే విశాఖపట్నం అభివృద్ధికి కుంటుపడడం కోసమో వేరే పార్టీ రాజీనామా చేసి వస్తే మేము తీసుకుంటాం, కానీ అలానే వచ్చి జాయిన్ అయితే మేము తీసుకోము, ఇది మా పార్టీ పాలసీ అని చెప్పడంతో ఎవరైతే స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోబడిన వ్యక్తులు రాజీనామా చేస్తే వాళ్ళ ఓటు వాల్యూ ఉండదు. రాజీనామా చేయకుండా మేము తీసుకుంటే మాకు వాల్యూ ఉండదు. వాళ్ళ పార్టీ అజెండా, వాళ్ళ జెండా మీద గెలిచిన అభిప్రాయ అభ్యర్థుల్ని మేము తీసుకొని దొంగచాటున గెలిపిస్తే అది గెలుపు కూడా కాదు. సో దాంతో గుడ్ గవర్నర్స్ తో పాటు నిజాయితీ రాజకీయాలకి తెరలేపాలని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్స్ చింపేసి పసుపంచులు పోటీ చేయకుండా కొట్టించి కేసులు పెట్టించి స్థానిక సంస్థ ఎలక్షన్లో గెలుపొందిన గెలుపు అది గెలిపేనా? గతంలో తెలుగుదేశం పార్టీ నిలబెడితే
ఒక మహిళా మైనారిటీ వ్యక్తిని చేయి నరికేశారు బీఫామ్ వినిపోతే. అంటే ఎక్కడా కూడా బీఫామ్లు ఎలక్షన్ సంబంధించిన పత్రాలు సమర్పించకుండా కిడ్నాప్ చేసిన సందర్భాన్ని మనం చూసాం నెల్లూరు జిల్లా, మా చిత్తూరు జిల్లా ప్రాంతంలో. సో ఇటువంటి గెలుపులో గెలుపొందిన మీరు దుర్మార్గమైన గెలుపు కాదని చెప్పి, అందులో గెలిచిన వాళ్ళు కూడా నిజాయితీ పౌరులు కాదనే ఉద్దేశంతో రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వడం వచ్చుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి లాగా దుర్మార్గ రాజకీయాలు చేయదలుచుకోలేదు. నిజాయితీగా ప్రజలు ఓట్లేసి గెలిపించాలి. ఆ ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్సీ అవుతారు. వీళ్ళు మోసం చేసి అసలు పెద్ద ఎత్తులే ఓటింగ్ కి రానియకుండా, అనామినేషన్ చేయకుండా ఆపేసిన వీళ్ళు చాలా ఏకాగ్రతం చేసుకున్నారు. అంటే ఎవరిని పోటీ లేకుండా గెలిచేసుకున్నారు వాళ్ళు. ఇలాంటి గెలుపుతో గెలిచిన వీళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ మనం పంపిస్తే వాళ్ళు మళ్ళీ తప్పుడు మార్గంలో, తప్పుడు విధానాల్లో ప్రదర్శిస్తారని చెప్పి ఆ గెలుపుని మీరు తీసుకోలేదు. దీని వెనకాల చాలా గొప్ప సందేశం ఉంది. కాబట్టి అక్రమంగా గెలిచిన ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సమర్థతతో మనం గెలిస్తే మళ్ళీ వాళ్ళ తప్పుల్ని మనం సమర్థించడం అవుతాం. కాబట్టి ఆ గెలుపు మాకు అక్కర్లేదని చెప్పి ఎన్డీఏ కూటమి డెసిషన్ తీసుకునింది. అందులో భాగంగా మేము నిష్క్రమించాం. కానీ మేము ఎన్డీఏ కూటమి అనుకుంటే మాత్రం బొత్స తల కింద పెట్టి కాళ్ళ పైకి లేపైనా గెలిచే ప్రసక్తి లేదు. కాబట్టి ఆ గెలుపుకి ఒక నిదర్శనం ఇది రాష్ట్రం అంతా గెలిచినట్టు సీట్ వచ్చిన పోస్టు ఇలాంటి మాటలు మాడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎస్పెషల్లీ విశాఖ ప్రజలు అసలు వీళ్ళ గెలుపు కన్నా రాష్ట్ర ప్రజల కోసం ఎన్డీఏ కూటమి తీసుకున్న తీర్మానాన్ని సమర్థించారు. ఇంకొక సంవత్సరంన్నరలోనే మళ్ళీ తిరిగి స్థానిక ఎలక్షన్లు జనవరిలో ఎలక్షన్ జరగబోతున్నాయి. బహుశా సబ్జెక్టివ్ కరెక్షన్ డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి పోటీ చేయబోతుంది. ఈ ఒకే ఎమ్మెల్సీ కాదు, రాష్ట్రంలో అన్ని మేజర్ ఎమ్మెల్సీలు కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఎన్డీఏ కూటమి ఉంది. కాబట్టి దీని గురించి ఈ యొక్క చిన్న గెలుపు గురించి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్న ఘటన చాలా మందికి ఉపయోగకరమైన స్వచ్ఛమైన సందేశం ఇవ్వదలుచుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇలా వేరే పార్టీతో గెలిచి మళ్ళీ ఇంకో పార్టీలో జాయిన్ అవడం అనేది సమంజసమైన పద్ధతి కాదు. కాబట్టి అటువంటి అంశాలకు మనం తరలేపకూడదని బొత్స సత్యనారాయణకి చెప్పకనే చెప్పాం. ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వ్యక్తి అనేక మంత్రిత్వ శాఖల్లో కీలక పాత్ర వహించారు, మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఆయన చిన్న పోస్టుకి వచ్చి ఎమ్మెల్సీ పోస్టుకి వచ్చి రావడం అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బొత్స సత్యనారాయణ అవమానించడం లెక్క. ప్లస్ ఆయన కూడా ఏంటంటే ఒక బీసీ సమాజంలో వ్యక్తి, నాకు ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది నాకు వచ్చాడు నాకు తెలియదు. కానీ దీని వెనక ఒక కుట్ర కూడా దాగి ఉంది. బొత్స అండ్ ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య ముగ్గురు ఓడిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ బ్రీడ్. రాజశేఖర రెడ్డి గారు సదాగా కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తి. ఆయన ఇంకా నాకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో ఒకరు చెల్లిపోయినాయి, నేను కాంగ్రెస్కి వెళ్ళిపోవాలని మంత్రాలు స్టార్ట్ చేశాడు. అది తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఆపాలని ఆయనకి పనికిరాని సీట్ అయినా పనికిమాల సీట్ అయినా ఎమ్మెల్సీ అట్టగట్టాడు. అది కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఆయన కూడా ఏంటంటే నాకు ఎమ్మెల్సీ ఉంటే గౌరవంగా కాంగ్రెస్ లేకపోతే గౌరవిస్తారని ఆయన కూడా ఏదో ఒకటి సాధించుకోవాలని వచ్చాడు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్వార్థం కాదు, ప్రజల గెలుపు కాదు, పార్టీ పరంగా విజయం కాదు. ఇది ఎవరి అవకాశవాదాలను వాడుకున్నారు. ఆయన ఉత్త చేతులతో కాంగ్రెస్ పోయేది కన్నా ఎమ్మెల్సీ తీసుకుని పోతే కాంగ్రెస్ మంచి స్థానం వస్తుంది అనుకున్నాడు. ఈయన అనుకున్నాడు కాంగ్రెస్ పోనీయకుండా అడ్డుకట్టడానికి ప్రయత్నం చేసేందుకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాను. ఈయన గొప్పలు చెప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అబ్బా మేము గెలిచేసాం, ఎమ్మెల్సీ మాకు తిరుగులేదు, ఇంక మళ్ళా పొరవైపు వస్తుందని చెప్పి వాళ్ళు గప్పాలనుకుంటున్నారు. ఇది ఏది ఒకదానికి సంబంధం లేని విషయాలు. కాబట్టి దీని గురించి బుర్రబగలు కొట్టుకొని వాళ్ళ ఆలోచనల కోసం మనం అనేకమైన విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. చాలా స్పష్టంగా ఉంది, ఇది చాలా క్లియర్ గా ఉంది గెలుపు. దీని వెనకాల ఎవరి స్వార్థాలు వాళ్ళు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గాలిపొడ్డ గెలుపు అనేది శాశ్వతం కాదు. తొందరలో బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్న విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పాడు. తొందరలో వైఎస్ఆర్సీపీ షట్టర్ కూడా మూసేస్తారన్న విషయాన్ని ప్రజలకు ఆల్రెడీ తెలుసు. 7 మంది ఎమ్మెల్యేలు కుటుంబం ఏర్పడి వేరే పార్టీలకు చేరాలని కూడా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. కేంద్రంలో 30 మంది ఎమ్మెల్యేలు కూడా ఇంకొక పార్టీ డిస్కస్ చేయడం కోసం విజయసాయి రెడ్డి నాయకత్వంలో జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ 2029లో ఎన్నికల బోర్డు జెండా కట్టేదని కూడా కార్యకర్త కూడా మెగలడు. ఇది వాస్తవం. థ్యాంక్ యూ సార్.